నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే ఏ ప్రభుత్వమైనా మారడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు అంట. చరిత్ర కనుక చూస్తే ఇదే సత్యమని కూడా అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 3.5 దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉంటారు. అంటే వారి సర్వీస్ కాలంలో 7 నుంచి 8 దాకా సార్వత్రిక ఎన్నికలను చూస్తారు. ఇక వారు ప్రభుత్వంలో కీలకమైన భాగం. వారు తలుచుకుంటే ఎవరైనా రాజు అవుతారు, అలాగే తరాజులు కూడా అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఎన్నికకు ఒకసారి తమ రాజకీయ విధానాలను మార్చుకుంటూ ఉంటారు అని చెబుతారు. అలాగే జరుగుతోంది కూడా. ఉమ్మడి ఏపీలో చూస్తే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ మాత్రమే రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవి. ఈ రెండు పార్టీలను ఎంచుకుంటూ తడవకో పార్టీని ఉద్యోగులు అధికారంలోకి తెచ్చారు. అయితే 1994 నుంచి 2004 దాకా 2 సార్లు టీడీపీ వస్తే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ 2 సార్లు అధికారంలో ఉంది. ఇది ఒకంత మార్పుగా చూడాలి. విభజన ఏపీలో చూస్తే ఒకసారి టీడీపీ 2014 ఉద్యోగుల మద్దతుతో గెలిచింది అని చెబుతారు. 2019లో సిపిఎస్ రద్దు అన్న హామీతో వైసీపీని గెలిపించారు అని అంటారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గణనీయంగా ఉంది అని ప్రచారంలో ఉన్న మాట. ఇవన్నీ పక్కన పెడితే కూటమి పాలనకు ఏడాది కాలం అవుతోంది. ఇంకా 4 ఏళ్ల పాటు సమయం ఉంది. ఇంతలోనే ప్రభుత్వ ఉద్యోగులలో మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. ఇలా ఎందుకు అంటే కొంతమంది మాజీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తాజాగా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులలో కూటమి ప్రభుత్వం తీరు పట్ల మార్పు వచ్చింది అని చెబుతున్నారు. అంటే వారిలో మెల్లగా అసంతృప్తి మొదలైంది అని, అది మరింతగా పెరుగుతుంది అని వారు అంటున్నారు. వారందరినీ వైసీపీ వైపుగా మళ్లిస్తాము అని చెబుతున్నారు. ఇక వైసీపీకి అనుబంధంగా ఉన్న ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ను బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేస్తాము అంటున్నారు. అలాగే రాష్ట్రం కోసం, ప్రజల కోసం జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు, ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము కృషి చేస్తాము అని ఈ మాజీ ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు మళ్లీ వైసీపీని అధికారంలోకి తెస్తామని వారంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులలో ఇంతలోనే అంత మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తాము నానా రకాలైన ఇబ్బందులు, కడగండ్లు పడ్డాము అని ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు చెబుతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి అని వారు కంకణం కట్టుకుని మరీ పనిచేశారు. ఇక ప్రతి నెల జీతాలు కూడా అందని పరిస్థితి వైసీపీ ఏలుబడిలో ఉంది అని అప్పట్లో ఉద్యోగులు అంతా తీవ్రంగా వేదన చెందారు అంటారు. అంతేకాదు తనకు ఏ రకమైన ఆర్థిక ప్రయోజనాలు కానీ, డిఏలు కానీ, ఇతరత్రా కానీ దక్కలేదు అని అంటారు. ప్రత్యేకించి సిపిఎస్ రద్దు చేయలేదు అన్న తీవ్ర ఆగ్రహం వారిలో ఉంది. అది హామీ ఇచ్చి వమ్ము చేశారు అంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి నెల జీతాలు పడుతున్నాయి. ఇది వారికి ఒక విధంగా మేలు జరిగేలా ఉంది. అయితే కొత్త పిఆర్సీ కోసం వారు అడుగుతున్నారు. ఈసారి 40% ఫిట్మెంట్ అయినా ఉండాలి అని భావిస్తున్నారు. వాయిదా వేసిన కరువు భత్యాన్ని పూర్తిగా విడుదల చేయాలి అని, ప్రతి 6 నెలలు టంచనుగా డిఏలను ఇవ్వాలి అని కోరుతున్నారు. అలాగే తమకు అన్ని విధాలుగా ప్రయోజనకరమైన తీరులో హామీలు తీర్చాలు అని వారు అంటున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరవుతున్నా కొత్త పిఆర్సీ కోసం కమిటీని ఏర్పాటు చేయలేదు. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా పెద్దగా లేవు. దాంతో వారిలో కొంతమేర అసంతృప్తి ఉంది అని అంటున్నారు.